హలో, వెల్కమ్ టు కుక్ విత్ అరుణ్. ఈరోజు కొత్తిమీర పొడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, కొత్తిమీర. మొదటగా ఒక కడాయి తీసుకొని దీనిలో పచ్చిశనగపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పొడి చేసేటప్పుడు పప్పుల్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఫ్రై చేసుకొని మంచి అరోమా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టి ఆరనిచ్చి పౌడర్ చేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉద్దిపప్పును కూడా అదే మాదిరి కలర్ మారే వరకు మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసి ఇంగువ వేసి పొంగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీరకు 10 ఎండుమిరపకాయలు ఉపయోగించాను. ఇక్కడ కారం, ఉప్పు మీ టేస్ట్కి అనుగుణంగా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మొదటగా కొత్తిమీరను బాగా క్లీన్ చేసుకొని కడిగిన తర్వాత ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి మొదటగా పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ అయిన తర్వాత ఉద్దిపప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి కరకరలాడుతూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము శుద్ధం చేసి ఆరబెట్టి ఉంచుకున్న పచ్చి కొత్తిమీరను వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని దీన్ని వేసుకున్నామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళకందరికీ ఈ పౌడర్ చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత ఈజీగా మనం ఇంట్లోనే కొత్తిమీర పౌడర్ని తయారు చేసుకున్నాం. ఇది ఒక మ్యాజికల్ పౌడర్ లాగా పచ్చి కొత్తిమీరతోనే చేసుకోవచ్చు. వాడవలసిన పని లేదు. ఆయిల్ కూడా ఎక్కువగా, దీన్ని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంతైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.